ఎనండహో ఎనండి. గొప్ప గొప్ప కవులకు పండితులకు పుట్టిల్లైన ఈ విజయనగరం మహాపట్నంలో ఈ రేత్రి రామమందిరం కాడ గొప్ప నాటక ప్రదర్శనం. ఏమి నాటకం అయ్యా? శంతన మహారాజు పల్లెపడుచుమని పెళ్లాడిన కథ, భారతం కథ. ఇక ఆటగాళ్ళు అంటారా, ఊరూర దేశ దేశాల వాడ వాడల జయభేరి మోగించిన శ్రీ కాశీనాథ శాస్త్రులు గారు. ఆయనే శంతన మహారాజు. అంతేకాదు అందాల రాణి మంజువాణి సత్యవతి, బచ్చన బంగారయ్య దాసిరాజు. ఆట చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఆలసిస్తే ఆశాభంగం. రండి, చూడండి, ఆనందించండి. రండహో. చిత్రమైన సింగారి వలలో చేరి వచ్చి పడని శాదేవీలలో లేడి కనులు లేత వయసు దోచుకొని నాదో మనసు ఓడ నడిపే వయ్యారిని లోపల
నేనే మరుని బారి సంగతి ఎందుకే ఇలా నీతి ఒకటే చాలునే నీతి మాకు ఉందిలేమా జాతి వాళ్ళను కలుసుకో నా తల్లి తండ్రుల సమ్మతమైతే పెళ్ళాడవచ్చు తెలుసుకో దేశమేలే రాజా ఇటు ఆశపడుట మేలా ఇటు ఆశపడుట వినవయ్య ఓ దాశరాజా నీ సుతను నా సతిగనే చేసుకుందు ఒక్కింత వినవయ్య ఓ దాశరాజా నీ సుతను నా సతిగనే చేసుకుందు ఆలించు నా మనవి హస్తిపురి రాజా బాస చేసి పిదప చేసుకో పెళ్ళి నా బిడ్డ కనబోవు నలుసుకే పట్టం కట్టుతానని చెప్పు కరుణించి నీవు భీష్మ ప్రతిజ్ఞ అనంతరము మహారాజా మహారాజ్ గారే మహారాజ్ గారా అవును ప్రభువులకు నమస్కారం. నమస్కారం. కళామూర్తులారా, మీ ప్రఖ్యాతిని విని మీ ప్రతిభను స్వయంగా చూచి ఆనందించాలనే ఉద్దేశంతో మేమే మారువేషాల్లో వచ్చాం. మనుషులు బయటపడ్డప్పుడు మనసులో దాచుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్రదర్శనం మమ్మల్ని ముగ్ధుల్ని చేసింది. ధన్యులం. మీదొక నవీన మార్గం. కళకు కొత్త ప్రయోజనాన్ని ప్రమాణాన్ని చూపించారు. మన పురాణ గాథల్లోని మహదాశయాలను పామరజనరంజకంగా ప్రదర్శించిన మీ కళా నైపుణ్యానికి మా జోహారు. మీ అభిమానానికి కృతజ్ఞులం. అమ్మా, నీవన్నింటా అతని సహధర్మచారిని అనిపించుకున్నావు. అదృష్టవంతులు. ఇదే మీ ఇరువురికి మా ఆహ్వానం. మా సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇది మా ఆనందానికి ఆనవాలు మాత్రమే. అంతేకాదు ప్రభు, తమ రసికతకు కళాహృదయానికి నిదర్శనం కూడా. ప్రభు, ఆశయాలకు ఆవేశాలకు మూల పురుషులు వారి, అన్ని సత్కారాలకి అర్హులు వారి. ఆ ఆనందాన్ని పంచుకోవలసిన వారిని మేమంతా. అలాగేనమ్మా. మరొక్క మాట, ఈనాటి నుంచి మీరు మా అతిథులు. మహాప్రసాదం. మహాప్రభు, రాజనర్తకి అమృతాంబ గారు. జయం మహారాజుల వారికి. అమృత, నిన్న రాత్రి విన్నాను. ఆ నవ్వులు అంతరార్థం ఏముంది మహాప్రభు?
ఇన్నాళ్లకు విజయనగరాధీశులకు సత్కరించడానికి వీధి భాగవతులు దొరికారు కదా అని. అమృత, మకుటాన్ని అలంకరించే మాణిక్యం కూడా మట్టిలో పుట్టినది. కానీ మట్టిలో ఉన్నవన్నీ మాణిక్యాలు కావుగా. మా విచక్షణా శక్తిని శంకిస్తున్నావు. మన్నించాలి. మహారాజుల సన్మానానికి ఒక ప్రత్యేకత ఉందని, అది అమూల్యమని భావిస్తున్నాను. వారి కళ అంతకన్నా అమూల్యమైనదని మేం భావిస్తున్నాం. కాదనలేను. కానీ ఆ మాత్రం అర్హత గలవారు మీ సమక్షంలో సంవత్సరాల తరబడి ఉన్నారు. మీరు వారిని గుర్తించలేకపోగా ఈ సన్మానంతో అవమానిస్తున్నారని. అభియోగమా? అమృత, నీ అభిప్రాయం మేము అర్థం చేసుకున్నాం. నిన్ను మేము గుర్తించలేదని అనుకోవడం అవివేకమా ప్రభు? కాదా మరి? అయితే క్షమించండి. అందని దానికి ఆశించాను. కాదు, పొందిన దాన్ని అందలేదనుకుంటున్నావు. ఎందుకులేండి సమర్థన. మనసు తెలుసుకోలేకపోయినా మాటలకు అర్థం తెలియనంత తెలివి తక్కువ దానికి కాను. యోచించక యాచించినందుకు సిగ్గుపడుతున్నాను. కానీ ఈ సన్మానం సర్వజన సమర్థం కాదని మాత్రం చెప్పక తప్పదు. సెలవు. అమృత, అమృత, ఆడతి అసూయ తోబుట్టువులన్నారు. స్వస్తి శ్రీ శారదాచరణారవింద మిళిందాయమాన మానస వివిధాద్వర ధర్మకర్మ దీక్షాపరతంత్ర విద్వన్ మండలీ మండన శ్రీ 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 విశ్వంబర శాస్త్రివరేణ్యుల దివ్య సంఘమున కృతాంజలి అయి ఆశీపాత్రుడు విజయనగర పరిపాలకుడు విజయానందరామ గజపతి మనవి చేసుకున్న వినతి. ఈ ఏడు విశ్వకళాపీఠంలో విజయదశమి మహోత్సవ సందర్భమును జరుగునున్న పండిత పరిషత్తుకు తాము అధ్యక్షత వహించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. సరే, మహారాజులం గారి అవ్యాజ ఆదరణకు మా కృతజ్ఞతను అందచేయండి. చెప్తాం. సెలవు. అన్నపూర్ణ, అన్నపూర్ణ, విన్నావా? మన కాశీకి విశ్వకళాపీఠంలో సన్మానం జరగబోతున్నారే. నిజంగానా? ఇదిగో మహారాజుల వారు ఆ మహోత్సవానికి మనకు ఆహ్వానం పంపారే. ఆహ్వానం చదువే చదువు. ఒకవేళ నేనేమన్నా పొరపాటు పడ్డానేమో. పొరపాటు ఏమిటండి? స్పష్టంగా ఉంటేను. ఏమోని, నేను నమ్మలేకపోతున్నానే. భగవంతుడు ఈనాటికి దయదలిచాడు. వాడి సాధన ఫలించింది. ఆ భ్రష్టుడికి సన్మానమా? అసంభవం. అసంభవం ఏమిటండి? పట్టపగలల్లో వాడి పవిత్ర నామాక్షరాలు పత్రికలో ఉంటాను. అవునండి, అవును. ఏమిట్రా అవును? పేరు మహారాజుల వారు మోసపోయి ఉంటారు. అక్కడ ధర్మాధికారులు ఉన్నారు. ఈ అధర్మ విజయాన్ని ఎలా సాగనిస్తారో చూస్తాను. తప్పకుండా చూడవలసిందే. సదస్యులారా, మాదొక మనవి. పండితులతో కళాకారులతో జేగీయమైన మన సభకు నేడు మేమొక నవీన రత్నాన్ని పరిచయం చేయాలని కుతూహలపడుతున్నాం. పాండిత్యాన్ని పామర జన రంజకం చేసి ప్రజలను తన సంగీత నృత్యాలతో పరవశింపజేసిన ప్రతిభాశాలి అతడు. పెద్దలెవరూ ఆ చిన్నవాని ప్రదర్శన తిలకించి ఉండరనే మా నమ్మిక. కాశీనాథ శాస్త్రి. మహారాజా, ఈతడే ఆ కళా తపస్వి. కాశీనాథ, నీ ఉండవలసిన స్థానం అది కాదయ్యా. ఇటురా, మా పండితుల సరస్సున ఆసీనుడివిగా. మహాప్రభు, ఇతడు తమరు గౌరవించ తగినవాడు కాదు. కారణం? కులభ్రష్టుడు. బ్రాహ్మణ్యానికి దూరమైనాడు.
యజ్ఞోపవీతాన్ని విసర్జించాడు, కులము నుంచి వెలివేయబడ్డాడు. ఆచార్య, మేము సత్కరించున్నది అతని విద్యను, కళా ప్రతిభను. మహారాజా, ఏమిటా విద్య, ఏమిటా కళా ప్రతిభ? వీధి భాగవతాలు ఆడటమేనా? కాదు, ప్రజాబాహుళ్యాన్ని పరవశింపచేయడం. బిచ్చగాన్ని పాటలు కూడా మెచ్చుకుంటారు ప్రజలు. నర్తకి మెచ్చుకున్నది మేము. మహారాజుల మనసుకు నచ్చితే మడులు మాన్యాలు ఇవ్వవచ్చు. మా అధికారానికి హద్దులు తీరుస్తున్నావా? లేదు మహారాజా, అతని అర్హత ఏమిటో నిరూపించమని కోరుతున్నాం. మహారాజా, సెలవివ్వండి. ఏ పరీక్షకైనా సిద్ధంగానే ఉన్నా. ఎవరా పరీక్షించేది? ఏమిటా పరీక్ష? పామర లోకాన్ని రంజింపజేసిన ఈ ప్రతిభాశాలి మన పండితుల చేత అవుననిపించుకున్న చాలు. ఇప్పుడు తమరు ఆలాపించినది ఏమి రాగం? విజయానంద చంద్రిక. ఇదెక్కడి రాగం? మేము ఎన్నడూ వినలేదే. ఇప్పుడు వినిపిస్తానుగా. రాగ లక్షణం సలక్షణం. ప్రభు, దేవరకు చక్రవాక కన్నడ రాగాలంటే మిక్కిలి మక్కువని లోక విదితం. అందుచేత ఆ రెండు రాగాలను మేళవించి ప్రభువులను, పండితులను రంజింపజేయ ప్రయత్నిస్తా. అదే మాకు ఆనందం. ఉపక్రమించవయ్యా. రసిక రాజ తగువారము కామా, రసిక రాజ తగువారము కామా. రసిక రాజ తగువారము కామా, అగడు చేయతగవా. ఏను దొరవు అరమరికలు ఏల ఏల వేల సరసాల సురసాల. ఏను దొరవు అరమరికలు ఏల ఏల వేల సరసాల సురసాల. ఏను దొరా నిన్ను తలచి గుణగానము చేసి, నిన్ను తలచి గుణగానము చేసి, నిన్ను తలచి గుణగానము చేసి, దివ్యనామ మధుపానము చేసి, నిన్ను తలచి పాప మగరిస, నిన్ను తలచి సనిప మగరి సనిత నిరనిత నిరనిత మగమ పమగమ దని సనిప మగమద దని సరి సరి మగ మది సరి సరి దని దని సని పమ మగరి నిన్ను తలచి దని 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 పమ పగ మా ప దని సని పమ పగ మాత నిరి దని పగ మద ని స గమరి సరి సరి సని సని నిదని దని ద నిదని పని ప మగమద నిస సరి స నిసని పని ప మపమ నిసని పని ప మపమ గమగ నిగని సరి స నిస సరి స నిసని దని నిసని పని ప మప సని ప మగ నిస.
సని దని సని సమగరి దని సని సపమగరి సని సని పమగరి ని 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 దద 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 దదని 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 దన్ని దన్ని దదని 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 దన్ని దన్ని దని సమగమ పమగమ ని దని ప గగ గమ మమ దద దని ని ని రి 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 గగ గమ మమ రి 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 దని ద గద్ది దని 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 గమ తమ దని దని సరి గద్ది దని దది దని పమ గమ దని ప గమ దని దని సరి సరి రి పమ గమ ది గది దని 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 పమ గమ దని 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 పమ పమ గమ దని దని పమ ప దని పమ గమ గది నిన్ను తలచి గుణగానము చేసి నామ మధుపానము చేసి సారసాక్ష మనసావచస సారసాక్ష మనసావచస నీ సరస జరగని సదా వేదనాయను దొరవు అరమరికలు ఏల వేల సరసాల సురసాల ఏను దొరా శాబాష్ సంగీత సార్వభౌమ శాబాష్. జయించినావు. పాత్ర నెరిగి గౌరవించే విచక్షణ మాకున్నదని పండితులకు నిరూపించినావు. అందుకు మా ధన్యవాదాలు. సదస్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ కళాకారుని సన్మానించవలసినదిగా సభాధ్యక్షులైన శ్రీ విశ్వంబర శాస్త్రుల వారిని కోరుతున్నాం. ఈనాడు నాకు పర్వదినం. బిడ్డల పేరు ప్రతిష్టలు కని విని ఆనందించే భాగ్యం అందరికీ కలిగేది కాదు. ఆ అరుదైన అదృష్టం ఈనాడు నాకు లభించింది. చిరంజీవి కాశీ నా శిష్యుడు. ఈ సంగతి ముందుగానే వెల్లడి చేసి ఉంటే అమృతాదేవికి అతని అర్హతను ప్రశ్నించే ధైర్యము, చిరంజీవి కాశీనాథ్కు తనకు తానుగా తన ప్రతిభను నిరూపించుకునే అవకాశము కలిగి ఉండేది కాదు. చిరంజీవి కాశీనాథ్కు నా చేతుల మీదుగా ఈ సత్కారం జరుగుతుంది. ఏ గురువుకు ఇంతటి గురుదక్షిణ లభించి ఉండదు. ఈ అదృష్టాన్ని నాకు కలుగు చేసిన మహారాజులం గారికి నా శుభ ఆశీస్సు. నా చేతుల మీదుగా ఈ సత్కారం జరుగుతుంది. ఏ గురువుకు ఇంతటి గురుదక్షిణ లభించి ఉండదు. ఈ అదృష్టాన్ని నాకు కలుగు చేసిన మహారాజులం గారికి నా శుభ ఆశీస్సు. ఆడది తన్ను తాను అవమానించుకోవడం ఇదే తొలిసారి. ధర్మాధికారులు తమకు లేని అవమానమా నాకు? తలవంపులకు తరతమ తారతమ్యాలు లేవు. కాని నిలబెట్టిన పడగొట్టిన ఆడదానికే తగును. తెలుసా? అది నితూర్పులో ఆ వేడి వాడి ఉంటే చాలు. పగపట్టిన త్రాచుపాము రోషం బుసకొట్టడంలో తెలుస్తుంది. కానీ మాటు వేసి కాటు వేయడం మనుషుల వివేకం. బలి బాగా అన్నావు. ఎప్పుడు మరి ప్రారంభం? అదును కోసం ఎదురు చూస్తున్నాను. అక్కర్లేదు నర్తకి. కొండ చివరకెక్కినవాడు తల తిరిగి కింద పడడం సులభం.
నర్తకి వలపను ఆవల కావలసిన పని మేం చూస్తాం. చిత్తం తమ ఆజ్ఞ. పండు కాయో తెలించేయాలి. కాయైనా నీ కడగంటి వేడి చూపులకు పండి తీరాలి. పద నర్తకి, విజయీ భవ. దొరుకుతున్నావా? నేను ఎవరైనా ఎవరైతే బయటికి వచ్చి నారయ్య పెద్ద పేరయ్యా. అజమా మంజమా మంజమా ఇంత దూరం వచ్చిన మాట అమ్మను పొమ్మంటావు అంటే నువ్వు పొమ్మంటే మాత్రం ఉపయోగ అనకు మనకు తప్పద్దా మంజమ్మా. ఎవరు స్వామినా? దండాలు స్వామి, దండాలు. ఏంటి స్వామి, ఏ స్వామి వారం బొత్తిగా మారిపోయిందా? స్వామి ఇల్లు అంత మందేనా? అబ్బా వైకుంఠంలాగా ఉంది, వైకుంఠంలాగా. ఇదే రావడం ఇదేవిడా బంగారా? ఒరే భలే ఉందిరా మీ ఎవరు ఏదో చెప్పిన సామెతగా ఉంది. కాలు కొంది తంతే పోయి గారెల పుట్ల పడ్డాడు దేవుడు. అట్టుందిరా. బాగుందా? ఎవరు రచ్చా? అబ్బా మిసమిసలాడిపోతుండా. నీ కళ్ళు పడ్డా ఇంకెందుకు చిక్కిపోతుంది. సరే కానీ మా అమ్మాయి తగుంటాపా? మీ అమ్మకి గుమ్మటం లాగుంటా. ఎవరు నారాయణరా? బాగుంటారా? నువ్వెవరా? నువ్వా? ఒరే అంత పూర్ణ పూర్వీలు టుక్కుపోయావు. స్వామి అంత పెద్ద వైభోగంగా సభ జరుగుతుండే నాకు ఒక పత్రిక పత్రం పంపిస్తే ఈ పాపిచ్చి కలతో చూడకపోయినానా? అదంతా తర్వాత మాట్లాడుకుందాం కానీ నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. అవులే అవును, ఊళ్ళంతా భలే ఇదిగా ఉండదు. పద పద. నువ్వేరా నారయ్య, అటువంటి భేదాలు ఏవి లేవు ఇక్కడ. శివ 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 శివ. అయ్యా, రాజనర్తికి అమృతాంబ గారు తమ దర్శనం కోసం కోరుతున్నారు. ఓహో సరే రమ్మను. సంగీత సార్వభౌములకు మా ప్రణామం. రండి కూర్చోండి. తమరు ఏమిటి ఇవన్నీ? కళానిధికి మా చిరుకానుక. ఏలికల మన్ననను అందుకున్న వారికి ఇది ఒక లెక్క కాదు. కానీ ఇది ఏటేటా ఎవరికో ఒకరికి ఇచ్చేది కాదు, ఇక ఇవ్వబోయేది కాదు. అంత అరుదైన కానుక అందుకోవడం మాకు ఆనందమేగా. ధన్యురాలి. ఒక్క మనవి. ఏమిటి? తమరొక్కసారి మా ఇంటికి దయచేసి మా ఆతిథ్యం స్వీకరించాలి. వెళ్ళిరండి. ఇంకే అంతఃపుర అనుమతి కూడా అయిందిగా, దయచేస్తారా? అలాగే. ఉడుకుడుకు నీళ్లు పోసుకునేసరికి పేడం లేచి వచ్చినట్టుందిరా. రాఘులో ఎవరు ఈ మాష? విషయం తెలుసుకుంటేవే రతమ్మా. ఎవరి పిల్ల చీరుగా ఉందే. మరి నాకు సెలవు. తప్పక దయచేస్తారు కదూ? మళ్ళా మళ్ళా చెప్పడం మాకు అలవాట్లేదు. ఒక్కసారి అనుభవం అయితే మేం మాత్రం అడుగుతామా? సెలవు. ఇంకా మీరు ఇంట్లో ఉంటారు అనుకుంటాను. ఇలా రోజు ఎన్ని ఆహ్వానాలు వస్తాయో అని. నీ అనుమతి అయితేనేగా. పాపం. అక్కోయ్ అక్కోయ్ ఏమిట్రా వెళ్దావు నువ్వు? కొట్టబోక. నీ వాలకం చూస్తే పెట్టెలు పడగొట్టపోయి నువ్వే పడేట్టుందే అని. ఓ అదా? వేరి ముఖమా. అమృతం జన్మలో ఎవ్వరికి అంత సులభంగా పడదురా తమ్ముడు. అమ్మా అమ్మా, వారు వస్తున్నారు. వీరు సిద్ధంగానే ఉన్నారు. తీసుకురండి. తీసుకురండి. స్వాగతం. సంగీత సామ్రాట్లకు సుస్వాగతం. దయచేయండి.
అల్ప సత్కారం మా సంతృప్తికే గాని మీ అంతస్తుకు సరితూగదు. అభిమానాన్ని అలా కొలిచి వెలగట్టలే. ధన్యురాలు. అందమైన వాటిని ఉంచుకోవాలి. మరొక్క కోరిక మన్నిస్తారా? ఏమిటి? గాయకులు, వాగ్గేయ కారకులు మీరు. మీ సంగీత సాహిత్యాలకు నా అభినయ నృత్యాలను మేళవించి సార్థకం చేసుకోవాలనుంది. మీ పరిచయ భాగ్యంతో పాటు ఈ కోరిక ప్రసాదిస్తే. ఎంత మాట! నేను నీవనుకున్నంత గాయకుణ్ణి కాను, కవిని కాను. కాదనకండి, కానివ్వండి. క్షమించాలి, నే అలా పాడలేను. నా సంగీతానికి ఒక ఆవేశం కావాలి. కదలించి కరిగించే ఉత్సాహము, ఉద్రేకము ఉండాలి. పాడలేరా? ఈసారికి మన్నించాలి. సాహసించి అర్థించాను, క్షమించండి. ఏమిటి? కాలికి గజ్జెగట్టి మేళం కాకుండా విప్పకూడదు. మరేం చేయను, ప్రాప్తం. పర్వాలేదు, నా పాట నువ్వెప్పుడూ విన్నావు. నన్నిప్పుడు నీ నాట్యం చూచి ఆనందించని. ఆజ్ఞ. సుకుమార కళామోహన సంగీతానంద నీవెంత నిరజాణవౌర. సుకుమార కళామోహన సంగీతానంద నీవెంత నిరజాణవౌర. తేనెలు చిలికించు గానము వినగానే, తేనెలు చిలికించు గానము వినగానే ఈ మేలు పులకించురా. సరసులు తలలూచు సొగసరి నిన్ను చూడా. సరసులు తలలూచు సొగసరి నిన్ను చూడ. ఉల్లంఘు కల్లోల మేర సమూహంగ నీవెంత నిరజాణ
వన్నెగాడ కరుణించవేలర వగలులిగే పలుకులతో నలుగే కొమ్మని కొమ్మని తొమ్మని ధర పురందర ఇదే మనవి వందన చేయర నాదమయ మనవి వినర మనసు పడర పరమర శిఖ శిఖామణి వెల్ద నెరజాడ వౌర సుకుమార కళామోహన సంగీతానందని వెల్ద నెరజాడ వౌర అప్పుడేనా ఇంటికి వెళ్ళాలి. మంజు ఎదురు చూస్తుంది. చూడండి, వేసిన పువ్వులు వాడలేదు, పూసిన గంధం మాయలేదు, చిలికిన పన్నీరు ఆరలేదు, పిలిచిన నా కోరిక తీరలేదు. అప్పుడే వెళ్తారా? వీల్లేదు. మంజు, అమ్మా మంజు, పద. వచ్చారా? మీరా? ఏ తపోభంగమైందా? లేదు, తపస్సు ఫలించింది. దైవం సాక్షాత్కరించాడుగా. అయితే వరం కోరుకో. కోరుకోనా? కానివ్వండి. ఇప్పుడు కాదు. కోపమా? ఎందుకు? కాదన్నందుకు. ఇది తొలిసారి కాదుగా. కాకుంటే ఈసారి వరమిస్తామన్నారు. నోరు తెరిచి కోరుకుంటే కాదని కసిరి కొట్టారు. అవమానించటంలోనైనా రోజుకో కొత్తదనం ఉండాలిగా. అది కాదు అమృతం. అదేలేండి. నా సంగీతం అంటే నీకున్న మక్కువ. కానీ ఏం చేయ, ఈరోజు నన్నేదీ కదిలించలేకపోయింది. అంతా అచేతనమైపోయింది అమృతం. పాడుదామని గొంతు విప్పిది, స్వరం పలకలేదు. దేవి గారు ఎదుటుండగానే ఆశ్చర్యం. అవును, పాడలేకే అమృతం కోసం పరిగెత్తుకొచ్చాను. ఎంత అదృష్టం. ఏమిటొచ్చింది?
ఇలా అరిచి ఊరంతా వినేట్టు చెప్పమన్నారా? చెప్పమన్నారంటే ఈ విషయం ఇంతవరకు తమ దాకా రాకపోవడం చాలా విచిత్రంగా ఉంది. ఆ సంగీతం సర్వనాశనమైంది. ఇప్పుడు తాగందే గొంతు పెగలదు, తాగితే ఒళ్ళే తెలియదు. ఇక మిగిలిందల్లా ప్రభువులు ప్రసాదించిన బిరుదొక్కటి. ఈ మధ్య ఎప్పుడైనా సభకు పిలిపించారా సంగీత సామ్రాట్టిని? లేదు. ఒక్కసారి పిలిపించండి చూద్దాం. అందరూ అనుకునేది అబద్ధమైతే మేము ఆనందిస్తాం. ఎవరెక్కడ? జయం మహారాజుల వారి. కాశీనాథ శాస్త్రి వారిని వెంటనే సభకు రావాల్సిందిగా కబురు చేస్తూ సవారీ పంపించండి. చెప్తాం. వస్తున్నారు వస్తున్నారు వచ్చేసారు. చెప్పమంగా చెప్పు. మహారాజుల వారు కొలువు తీర్చున్నారు. తమన్ని వెంటనే దయచేయవలసిందిగా సెలవిచ్చారు. ఇప్పుడు పైగా ఈ స్థితిలో ఉన్నారు. వీళ్ళే ఇదిగో ఇప్పుడు కాదని చెప్పు. కావాలంటే రేపు దర్శనం చేస్తాం. చెప్తాం. ఆగు. ఏమండి, మహారాజు గారు కొలువు తీర్చున్నారట. ఏంటి? ఎందుకు రమ్మన్నారో ఏం. వెళ్ళండి. వీలు లేదు, నువ్వు ఎప్పుడో చెప్పాం. అలా అనకండి. ప్రభువుల ఆజ్ఞ ధిక్కరించడం అంత మంచిది కాదు. ఆజ్ఞ ఆజ్ఞలకు సమయం సందర్భం ఉండాలిగా. మనం సేవకులం. మేము సేవకులం కాదు అమృతం. చూడండి, వారు మహారాజు. అయితే మేము బిచ్చగలమా? సంగీత సార్వభౌములు. ఇంకా మాట్లాడితే ఇలాంటి మహారాజుల కన్నా గొప్పవాళ్ళం. చిత్తం తమరు సార్వభౌములు. రా వీలు లేదని చెప్పు. వెళ్ళు. ఎడవయ్యా వెళ్ళు. రాను అన్నారని చెప్పు. అలాగే చెప్పు. వెళ్ళు. అంత మాట అన్నాడా? ప్రభు మన్నించండి. మత్తులో ఏదో అని ఉంటాడు. మత్తు కాదు, మదం. మా ఆజ్ఞను తిరస్కరించి మమ్మల్ని అవమానించాడు. సంగీత సార్వభౌముడిని సన్మానించి సత్కరించినందుకు లభించిన ఫలమిది. వెళ్ళండి, వెంటనే మనల్ని బంధించి తీసుకురండి. సవారి మీద కాదు, సంఖ్యలు వేసి నడివీధిలో నడిపించి తీసుకురండి. వెళ్ళండి. మంజువాణి, సంగీత సార్వభౌముని రాణి, ఏమి ఇలా దయచేశారు? అమ్మా అమ్మా, మీ అమ్మనని పిలుచుకునేంత వయసు లేదులే నాకు. సాటి ఆడదాన్ని సానుభూతి కోరుతున్నాను. నన్ను కనికరించు. నా సర్వస్వం వారి కోసం ఏ త్యాగమైనా చేస్తాను. ఆ వారు ఈనాడు అమృతానికి దాసాను దాసుడు. అమ్మా, నేను బ్రతిమాలుకుంటాను. వారిని విడిచిపెట్టు. వారిని అప్రతిష్ట నుంచి తప్పించు తల్లి. ఏమిటా అప్రతిష్ట? ఇంతకన్నా ఏం కావాలి? చాలే, నీ వల్లనేగా బ్రాహ్మణుడు భ్రష్టుడైనాడు. నీకన్నా నీచుడు ఇక్కడెవ్వరూ లేరు. తెలిసిందా? అపార్థం చేసుకున్నావమ్మా. వారి ప్రతిష్ట మన వల్ల పెరిగేది కాదు, తరిగేది కాదు. వారి ప్రతిభే వారి ప్రతిష్ట. ఆ కళామూర్తికి అందరూ జోహార్లు అర్పిస్తున్నారు. ఆ కళాజ్వాలే వారి తేజం. అది ఈనాడు ఆరిపోతుంది. ఆరిపోవాలి. నా పగ చల్లారాలి. ఏమన్నా పగ? వారు నీకే అపకారం చేశారు. రుణీకారం. అందుకే ఈ ప్రతీకారం. అది నా ఆనందం. ఆ ప్రతిభ శృతి చేరని సంగీతం కావాలి. ఆ కంఠం ఊగపోవాలి. ఆ కళా జ్వాల ఆరిపోవాలి. ఆపు. చేతనైతే నువ్వే ఆపు. నువ్వు స్త్రీలు కావు. నీకు హృదయం లేదు. లేదు. సంజీవి, అక్క, నీవను మర్యాదగా బయటికి పంపు. కదలండి. ఆగరా. ఏమన్నా అమృతం? అమృతం. స్వామి, మంజు. స్వామి, మంజు. స్వామి.
మంజు మహారాజా, ఏమిటి అత్యాచారం? అధికార దుర్వినియోగమా? నీ అహంకార ఫలితం అపచార ప్రాయశ్చిత్తం. ఏమిటా అపచారం? మా ఆహ్వానాన్ని నిరాకరించి అధికారాన్ని తృణీకరించావు. మహారాజా, మీరు తలచినప్పుడు పిలవనంపడం మీ అధికారం అయితే రాణిని నిరాకరించడం మా ఆత్మాభిమానం. కాకి ఆగ్రహించకండి మహారాజా. ఇంతకాలం మీ కొలువులో ఉన్నది మీ రసిక హృదయానికి మురిసి కాని, మీ రాజభోగాలకు భ్రమసి కాదు. పర్వాలేదు, బ్రతుకంటే భయపడేవానికి బానిసత్వం. ప్రజాబలమే ఆలంబరమైన మాకు ఎన్నటికీ ఏ భయమూ లేదు. సెలవు. ఆగో, మమ్మల్ని ధిక్కరించి ఎక్కడికి నువ్వు వెళ్ళేది? ఎవరా ప్రజ? నిన్ను ఆదుకునేవారు మేము చూస్తాం. కాలకాలంలో పడవేయండి. మన్నించండి మహాప్రభు. అపరాధి పక్షాన క్షమాభిక్ష కోరడానికి వచ్చావా? అంతేకాదు ప్రభు, అవసరమైతే అపరాధి ఎవరో నిరూపించడానికి వచ్చారు. కాశీ అపరాధి కాదంటావా? అపరాధమంతా వారిదే కాదు, మరి ఇంకెవరిది? మొదట ప్రభువులది. క్షమించండి ప్రభు, ఆవేశపడక ఆలోచించండి. ఆకాశ పదంలో అడ్డు ఆపు లేకుండా స్వేచ్ఛావాయులు పీలుస్తూ స్వైరవిహారం చేస్తూ రాగాల ఆలాపించే పక్షిని రాజభోగాల పట్టుత్రాలతో కట్టి బంగారు పంజరంలో బంధించారు. కాదు, సంగీత సార్వభౌముడని సన్మానించాం. చిత్తం, సరస్సులు కళాహృదయులైన ప్రభువులు సన్మానించారు. కాని అసూయాపరులు కళ్ళు ఎర్రబడ్డవి, అమానుషమైన పన్నాగాన్ని పన్నారు. అమాయకంగా దానికి వారు ఆహుతయ్యారు. ఆ ప్రతిభ అణగారిపోయింది, ప్రతిష్ఠ మిగిలింది. ప్రతిభ లేని ప్రతిష్ఠ పడిపోవడం అసహజమా, అపరాధమా ప్రభు? భలే భలే, బచ్చన సతీమణికి భాగవతాలాడటమే కాదు, బ్రహ్మాండంగా మాట్లాడటం కూడా వచ్చినే. మాట్లాడటమే కాదు, మాట్లాడతావా? సారండి, ఏడవలకు ఎందుకు నవ్వుతారు? మేము ఏడవలసినంత మేధావులు మేరు పర్వతాలు ఎవ్వరూ లేరే ఇక్కడ. లేకేనా ఇంత కుట్ర పన్నారు? వారిని కూలద్రోసి సర్వనాశనం చేయాలని సంకల్పించారు. ఎవరిని? మీ వారినా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసేంత పిచ్చితనం మాకు లేదు. పిచ్చితనం కాదు, ముచ్చుతనం. ఎదుట నిలబడి ఎదిరించి జయించలేక చాటుమాటున కాటు వేసేవు నువ్వు. ఇక ధర్మాధికారులు తమ ధర్మాన్ని మరచి దౌర్జన్యానికి దారి తీశారు. చేతకాక నీతో చేతులు కలిపారు. ఇద్దరూ కలిసి పగబట్టారు, పడగొట్టారు. కాదంటారా? చెప్పండి, గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి. పవిత్రమైన మీ యజ్ఞోపవేత మీద ప్రాణం చేసి చెప్పండి. నిజమా? ఇది నిజమేనా? నిజానికి ఇంకా రుజువులు కావాలా ప్రభు? అమృత, ఏమి నీ సమాధానం? నిజమే, అవమానింపబడ్డాను, పగబట్టి ప్రతీకారం తీసుకున్నాను. ఎంత నీచానికి పాల్పడ్డావు అమృత? స్వామి తాము ధర్మస్వరూపులే, మాకు మార్గదర్శకులే, ఇంత పాపాన్ని ఎందుకు ఒడిగట్టారు స్వామి? మత సంరక్షణ మా విద్యుక్త ధర్మంగా భావించాం. అందుకని మానవత్వాన్ని కూడా మంట కలుపుతారా? అమృత, పండిత పరిషత్తులో పగలకు తెగలకు తావులేదు. నీ అసూయతో దాన్ని అపవిత్రం చేశావు. ఇది ఘోరమైన నేరం. ఆడదానివి మన్నిస్తుంది. వెళ్ళు, త్వరగా వెళ్ళు. సంగీత సార్వభౌమ, ఇక్కడ మీకు జరిగిన అమర్యాదకు మేము క్షమాభిక్ష కోరుతున్నాం. అంత మాట అనకండి ప్రభు, నేనే నీ మనసు నొప్పించాం. మీ బిడ్డల్లాంటి వాళ్ళ మమ్మల్ని మన్నించండి. లేదమ్మా, మా కళ్ళు తెరిపించావు. కళామయ్య, ఈమె వల్ల నీవు ధన్యుడవయ్యావయ్యా. ఇక మీరు స్వేచ్ఛగా మీ సంగీత స్రవంతిలో దేశాన్ని ఓలలాడించండి. ధన్యుడు. మా ఆదరణ, అభిమానము మీకెల్లప్పుడూ ఉన్నాయి. వెళ్ళిరండి. విజయీ.
పారిందయ్యా మన పథకం బాగా పారింది. చెప్తాను. కుక్క తిరిగి తిరిగి దాలిగుంటలోకే చేరింది. కనక సింహాసనమున సునకము అని ఊరికే అన్నారా? అసలు ఆ సన్మానంతోనే వాడి తల తిరిగిపోయింది లేవయ్యా. ఇక తిరగలను దిబ్బల వెంట. ఇప్పుడేమైంది? ముందుందయ్యా ముసళ్ళ పండుగ. ఉంది. సంగీత సామ్రాట్టు ఇక ఏళ్తాడు విద్యానగరం వీధులు. అప్పుడే మీ చెవి దాకా వచ్చిందా? ఇప్పుడు మీ రాక వృద్ధుడే. ఈ శిష్యరత్నం ఊరు చేరుకున్నాడు, విన్నారా? విశ్వాసఘాతకు పాలు పోసిన వేలు కొరికాడు. మహారాజుకి ద్రోహం తలపెట్టాడు. సరసుడు సహృదయుడు కనుక మహారాజు మన్నించాడు. కానీ పాపం కట్టుకుడుకుండా వదులుతుందా? పదభ్రష్టుడై తాగుపోతాయి మీ జాతి. శాస్త్రి గారు వెళ్ళి చూడండి, మీ ముద్దుల బిడ్డ ఎలా మురికి గుంటల్లో పొరలాడుతున్నారు. శాస్త్రి గారు, మురికి గుంటల్లో పొరలాడిన ముల్లోక నాయకుడైన బిడ్డ వాడు పతితుడు కావచ్చు, భ్రష్టుడు కావచ్చు, కానీ విద్యా విహీనుడు మాత్రం కాదు. కాశీ కళా తపస్వి. నేను ప్రేమిస్తున్నది వాడిలోని కళా జ్వాలను, కలంకాల్ని కాదు. అది నా కళ్ళకు కనిపించదు. అయితే ఆ ప్రాగుపతులు ఆశ్రమంలోనే ఉంచుకోలేకపోయారు. విద్యాపీఠాన్ని ఒక వినయాన్ని విడిది చేయలేకపోయారు. శాస్త్రి, ముళ్ళులు తీసి పారేసి పువ్వులు మెచ్చుకోగల సహృదయత సరస్సుల లక్షణం. బిడ్డలు దొడ్డవాళ్ళైతే చూచి ఓర్వలేని తల్లివాడు కాకుంటే కాశీని ఎందుకు ఇలా పడదోషా? వాడి పతనంలో గాని నీ ప్రతిభ ప్రజ్వరలేదా తల్లి? కళాకారుడికి ఇది కఠోర శాపమా? వద్దు తల్లి, వాణ్ణి కాపాడు. విశ్వకళాపీఠంలో విద్వత్ సన్మానం పొందాడని సంతోషించు. ఇంతలోనే ఎంత దుర్గతి పెట్టిపోయాడు. మన ఇంట వంట లేవే అత్యాచారాలు వీడికి ఎట్లా ప్రాప్తించారు? వీడిట్లా కళ్ళు పాకల్లో తాగి దొర్లుతూ ఉంటే మనం ఈ ఊళ్ళో ఎట్లా ముఖమెత్తుకుని తిరగటం, ఎట్లా బ్రతకటం? మన సంగతికేమండి, ఇదంతా నిజమో కాదు నేను నమ్మలేకుండా ఉన్నాను. ఒక్కసారి అలా వెళ్ళి చూసొస్తే. నీ పిచ్చి కాకపోతే నొప్పి లేకుండా పొగరాస్తుందా? అంత ఆదరించిన మహారాజే అలా ఎందుకు వెళ్ళగొడతాడు? అయిపోయింది. మనం ఏనాడు చేసిన పాపం ఇలా కట్టి పుడుకుతుంది. ఇదంతా నువ్వు చేసిన పాపం. చిన్నప్పటి నుంచి ఎత్తి పెంచాను. నా చేతులు పంచాక కొట్టడానికి ఆనందం కూడా ఎందుకని భగవంతుడు వచ్చింది. అన్నపూర్ణ, అన్నపూర్ణ. తండ్రి, పెంచుకున్న మొక్కను కూడా ఎందుకు లక్ష్యం చేస్తున్నావు? అడగరాని వరం ఎవరికి, చేయరాని అపచారం ఏం చేశాడయ్యా? ఇంక మనం ఈ ఊర్లో కూడా ఉండలేం. ఎక్కడికి వెళ్ళినా ఇంతేగా. అడిగి అడగముందే ఒకటి నగలన్నీ వచ్చిస్తా అంటే ఆయన ఎట్టా బాగుపడ్డాడమ్మా? అసలు ఇంతకి నువ్వు కదమ్మా కారణం. నేనైతేనా తెలిసి వచ్చేది. అదేం మాట్లాడారు అత్తమ్మా, అంటానికి ఏమొచ్చలే. రేపు బంగారయ్య అట్ట అయితే నువ్వు మట్టుకు ఏం చేస్తా? ఏమన్నా ఏం చేస్తానా? ఏది తాగి రమ్మ చూస్తాను. నువ్వు ఊరుకోరా, అది అన్నంత పని చేస్తుంది. ఆడితోటే ఉందిలే, నువ్వు వెళ్ళి వంట పని చూడు. ఇదిగో అమ్మాయి, దాని మాటలకేం గాని అయింది ఏదో అయింది. ఇక జరగవలసిన దాని గురించి ఆలోచించమ్మా. ఆలోచించేదేముందిరా? నువ్వు గుండ్రంగా కదంటారా ఉండేదే. మన మామూలు బతుకు ఉండగా ఉండదు. పదండి బాగా ఆడుకుందాము. సరే, నోరు మూసుకుని పో. ఎర్రి నాయాల ఇంకా ఇదే విజయనగరం అనుకుంటున్నా. పోయింది ఆ వైభోగం ఎప్పుడో పోయింది.
పేరికలు కొండ పెంకు దరిద్రపు కొంప. ఇది ఒక్కటే ఉండి ఉద్ధరిస్తుందా? అవసరానికి ఆదుకొని ఉండి ఏం లాభం? పోనీ ఏమండి, మిమ్మల్ని బ్రతిమానుకుంటున్నాను. ఇచ్చిన కీర్తిస్తున్నాన్ని అమ్ముకోకండి. లేమిలో అమ్ముకుంటే కలిమిలో కొనగలిగే గౌరవం కాదు ఇది. ఎంత తపస్సు చేసి సంపాదించారు, ఎంత ఎదురీది జయించారు. ఒక్కసారి ఆలోచించండి. మన మంచి రోజులకి చిన్నంగా ఇది ఒక్కటైనా మిగలనివ్వండి. అమ్మా, అమ్మా, ఎవరు? మంజు. అమ్మా, ఏమిటమ్మా? కాశీ కులాసాగా ఉన్నాడా? చెప్పు తల్లి. కులాసాగా ఉండాలని 3 కోటి దేవతలకు మొక్కుకున్నాను. కానీ నా నోములు ఫలించలేదు. అమ్మా, ఇంకా మీరే దిక్కు. రండి, వారిని దక్కించుకోండి. మళ్ళా వారిని మనిషిగా చేయండి అమ్మా. లాభం లేదమ్మా, లాభం లేదు. అందరిలాగా మీరు సమయానికి కాదంటారు. వద్దమ్మా, వద్దు. నా మీద కసి వారి మీద సాధించకండి. వారి కోసం ఏ త్యాగమైనా చేస్తాను. కావాలంటే వారి జీవితం నుంచే తొలగిపోతాను. మంజు, అమ్మా, రండి, రండమ్మా, రండమ్మా. మంజు, నేను రాలేనమ్మా. నా బాధ నీకు అర్థం కాదు తల్లి. నేను స్వతంత్రురాలి కాను. క్షమించమ్మా, క్షమించు. నేను రాలేదు. క్షమించడానికి నేనెవరినమ్మా? ఆదరించి పెంచి పెద్ద చేసిన తల్లే ఇలాగంటే మంచు. భర్త ఆజ్ఞకు కట్టుబడవలసిన ఇవ్వాలి. నేను నీ సహాయం నేను ఏమీ చేయలేదమ్మా. సరేమ్మా, నేను వెళ్ళిస్తాను. ఎవరా మనిషి? ఏమి జన్మందోని జీవానా, ఏమి జన్మందోని. స్వామి, స్వామి, ఏంటిది? ఇదా విజయనగరం మహారాజుల వారి సంగీత సామ్రాట్టుకు మెచ్చి ఇచ్చిన కిరీటం. అవసరానికి అమ్మేస్తున్నారు యోగవారు. స్వామి, వద్దు స్వామి, వద్దు. ఇంత అన్యాయం చెయ్యొద్దు. అదే ఉంది నీ దరువా. అమ్మా, ఈ పూట ఫస్ట్ అడగమంటారా? ఆత్మారావుడు అల్లాడిపోతున్నాడు. ఈర సరుకు సవట్నాయాల. నారయ్య, నా వల్లట ఈ పాపం చేయలేరు. చేయలేవు? సరే, నేనే చేస్తాను. ఎలా వేస్తాను? నేను చచ్చిన తర్వాత అయినా గొప్పతనం చెప్పుకోవడానికి వీలు. ఎవరు? రండి. 1 వరహ, 2 వరాలు, 10 వరహాలు, 20 వరాలు, 20 వరాలు. నీకెందుకు రాలే? దీని సంగతి నీకేం తెలుసు? సోడంగి రాయాలా? 20 వరహాలు ఒకసారి, 2 సార్లు. స్వామి, స్వామి, అమ్మకండి. నీకేం కావాలన్నా నేను ఇస్తాను. రాయండి. తిరుపతిలో అత్తారా దానికి 20 వరాలట. 20 వరాలు కొనే. ఎంత కావాలి స్వామి? ఎంత? దీనికి విలువలేదు, వెలకట్టలేదు. దీని గొప్పతనం గుర్తించగలిగిన వారెవ్వరూ ఇక్కడ లేరు. నెక్స్ట్ పద. ఆ ప్రకారంబుగా నందనారు చిదంబరం చేరిన వాడై శ్రీ నటరాజమూర్తిని సందర్శించి శరణాగత రక్ష ఓ దేవ జగన్నాథ పాహి మహేశ శరణాగత రక్ష ఓ దేవ జగన్నాథ పాహి మహేశ శరణాగత రక్ష
కాత్యాయని ప్రియా శశాంకమౌళి నీలకంఠ కరుణాలవాల కాత్యాయని ప్రియా శశాంకమౌళి నిటాలేక్షణ నటజర రక్షణ దిశావసన స్వరాకరణ దయాభరణ శరణ గదరక్ష ఓ దేవ జగన్నాథ పాహి మై శరణ గదరక్ష అని ప్రస్తుతించి ప్రార్థించగా ఏది అందరూ ఒకసారి నమ పార్వతీపతయే హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ అయ్యా నేను తగ్గించండి మన్నించండి స్వామి మన్నించండి దేవుడు దండం పెట్టుకుపోదామని వచ్చా భగవంతుడి కథ చెవులు పడేటప్పటికి ఒళ్ళు తెలియక నిలబడి ఉండా అంతే స్వామి పోతామయ్యా పోతామయ్యా ఎవరు తప్పు తప్పు దేవుడు కొట్టాడమ్మా మనుషులు కొడతారు ఏం జరిగింది భయపడకుండా శివరాత్రి కదా అరకే నిందాం కదా అలా గుడికాడికి వెళ్ళాం కూర్చోరయ్యా అట్లాగా సరే లే తాత అడిగను నేను చెప్పిస్తాను రా తాత పాపరా దేవుని నేను చూపిస్తానమ్మా బాబు బాబు వద్దు బాబు వద్దు బాబు వద్దు బాబు అధికులని అధములని నరుని దృష్టిలోనే భేదాలు శివుని దృష్టిలో అంతా సమానులే నందుని చరితము వినుమా పరమానందము గనుమా పరమానందము గనుమా నందుని చరితము వినుమా పరమానందము గనుమా పరమానందము గనుమా ఆదనూరులో మాలవాడలో ఆదనూరులో మాలవాడలో పేదవాడుగా జనించి చిదంబరేతుని పదాంబుజములే మదిలో నిలిపి కొలిచేను నందుని చరితము వినుమా పరమానందము గనుమా పరమానందము గనుమా తన యజమానుని ఆనతి వేదెను శివుని చూడగా మనసు పడి తన యజమానుని ఆనతి వేదెను శివుని చూడగా మనసు పడి కులా
సేద్యం ముగించిదముమని పొలాల సేద్యం ముగించిదముమని గడువే విధించే యజమాని ఆనతిచ్చిన గడువులో ఏ రీతి పొలము పండిల్చుటో ఎరుగక అలమటిల్చు తన భక్తుని కార్యము ఆ శివుడే నెరవేర్చే పరుగున పోయను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున పరుగున పోయను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున చిదంబరంలో శివుని దర్శనం చేయగరాదనే పూజారి రాఘులో చూసా కుక్క దెబ్బ అయ్యో అని పేరు ఊరంతా మోగిపోతుంది పో. అబ్బా రాత్రి చెప్పాడంట ఆయన కథ నల్లరాజు కథ గుక్కిడేసుకుని కుక్క చెప్పకుండా చెప్పాడట పో. నోర్మై ఎందులో నీ ఎగురుడు ముద్రష్ కూడా మిమ్మల్ని ఇంటికి శని పెట్టుకుంది. ఎందుకు ఏది ఈరభద్రుడు పూన్నట్టు పోతుంది పూరకం. అరే పొమ్మంటున్నాను నీకదు. నేనే అక్కడ పోయేది పుచ్చుకుడా బయటికి శని విరగడైపోయింది. ఏమనుకుంటాడు మన సంగతి? సత్తి ఏంటిది? ఏముందమ్మా? ఎక్కడికి అది ఆ సాగుడు కోసం అంత కిరీటాన్ని అమ్మగాలేంది. సతీ నోటికి ఎంత మాట అంత మాట లేదు కదా. అవును తప్పు మీది కాదే. వారంతా చులకనైపోయారు. అమ్మా అమ్మా మన్నించండి అమ్మా. అలా ఎన్నడూ అనుకోలేదు. మనసులో ఉన్న బాధ ఆపుకోలేక ఏదో వాగాను. మన్నించండి అమ్మా. అమ్మా స్వామి మంజు కావాలంటే ఈ పాత్ర నిండా నా రక్తం తినిపిస్తాను. కానీ ఇది మాత్రం నేను చెప్పను. అంతా ధ్వంసం అయిపోయిందమ్మా. అయిపోయింది. అయ్యగారు మరీ అద్దు మీరిపోయారు. ఏదో నగలదే ఉంది. మహారాజు పెట్టిన కిరీటమే అమ్మి పారేశారు. తప్పతాగొచ్చి మంజమ్మను చావగొట్టారు. పాపం ఆ బిడ్డ అట్టాగే స్పృహదప్పి పడిపోయింది. ప్రాణం ఉందో లేదో పాపం. మంజమ్మ మరీ దిక్కుమాలింది అయిపోయిందమ్మా. అంత మాట అనుకుంటున్నారయ్యా. నేను ఇంకా బ్రతికిన ఉన్నాను. కదా ఏదేమైనా నేను వస్తున్నా కదా. ఏమండి ఎంత చెడ్డ వాళ్ళు మన పెట్టనండి. ఏమండి ఆలోచించండి. ప్రాణాలు పోతున్నా ఏమిటి పట్టుదల? అయిన వాళ్ళం మనమే ఆదుకోలేకపోతే వాళ్ళు ఏమవుతారు? నా మాట మన్నించండి. నాకు ఈ ఒక్క వరం ప్రసాదించండి. నాకు కాపాడుకోనివ్వండి. వీల్లేదని నీ గది చెప్పడం. క్షమించండి.
తప్పదా? ఎవరికి తప్పినా తల్లికి ఎలా తప్పుతుంది? అన్నపూర్ణ తెగించావా? పెంచిన ప్రేమ పెంచుకోలేకున్నా నన్ను వెళ్ళనివ్వండి. సరే వెళ్ళు. పర్యవసానం ఏమవుతుందో ఆలోచించు. ఏమైనా సరే బిడ్డ నట్టేట్లో మునిగిపోతున్నాడు. ఒడ్డున కూర్చొని ఆలోచిస్తుంటాను. నా వల్ల కాదు. భగవంతుడు నాకే శిక్ష విధించినా సరే అనుసరిస్తాను. ఈ బాధ భరించలేను. ఈ సర్వనాశనం చూస్తూ ఊరుకోలేను. నేను వెళుతున్నాను. నేనేమీ కాను. వారి కోసం బ్రతికే ఉంటాను. అమ్మా మంజు, అమ్మా వచ్చారా? అమ్మా వచ్చారా? మంజు, ఇంక నాకే భయం లేదమ్మా. వారిని దక్కించుకోండి. వారిని కాపాడండి అమ్మా. వారిని కాపాడండి అమ్మా. ఇంకా ఆయన ఎవరికి దక్కరమ్మా మీ పిచ్చి గాని. ఎంత దుర్గతి పట్టిపోయాడు వాడు. ఏడేవాడు. కాఫీ కాఫీ కాశీ, చచ్చిపోయిన కాశీని పిలిచేది ఎవరు? చచ్చిన వాళ్ళని పిలిస్తే పిశాచాలు వస్తాయి. కాఫీ కాశీ లేడుగా, చచ్చిపోయాడు. ఎంత నీ కష్టం బ్రతికైపోయింది రానిది. ఎందరినీ ఎన్ని విధాల ఏడ్పిస్తున్నావురా. ఎందుకు రాయి పాడు జన్మ. ఇంతకన్నా తెచ్చుంటే ఒక్కసారి ఏడ్చి ఊరుకునేవాళ్ళమే. ఈ మిట్రాయి క్షుద్రం ఇది చూడడానిక భగవంతుడు నాకు మొండి ప్రాణాన్ని ఇచ్చాడు. వద్దురా నాయనా, వద్దు. ఈ బాధ వద్దు, ఈ నరకం వద్దు. నిన్ను ఉద్ధరిద్దామని అటు భర్త ఆజ్ఞ మీరాడు, ఇటు నిన్ను పోగొట్టుకున్నాను. చాలు రా నాయనా నాకు శిక్ష. భగవంతుడా చాలు నాకు శిక్ష. వెళ్ళిపోతాను. ఈ పాపాన్నంతా చూడకుండా ప్రపంచాన్ని వదిలి వెళ్తాను. ఇంకా ఎక్కడికి రా నీకు వదిన? నీ వదిన ఏనాడా చచ్చి నీ వదిన బ్రతుకున్నదనుకుంటే ఇంత పాడైపోతాను. నీకు వదిన లేదు. ఈనాటితో క్షమించు. ఎలా క్షమిస్తాను? మానవ క్షమను, సహనాన్ని, శాంతిని అన్నిటినీ చంపాను. ఇంకా ఏముని క్షమించను? భగవంతుడు కూడా నేను క్షమించలేదు. వదిరా, వదిరా, నన్ను క్షమించకుండా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. క్షమించాను అను. వదిరా, లేదా నా శవం మీద నుంచి నడిచిపో. అమ్మా అమ్మా, వారిని క్షమించాననండమ్మా. నా కోసం వారిని క్షమించండి అమ్మా. అమ్మా అమ్మా. మంజు, మంజు. కాశీ ప్రమాణం చెయ్యి. మారుతానని ప్రమాణం చెయ్యి. ఈ పతనాన్ని నుంచి బయటపడి మళ్ళా మనిషిని అవుతానని ప్రమాణించి. వదినా, మీ పాదాల మీద ఆ కాశీ పోయాడు, మీ కాశీ బ్రతికాడు. ఇది నాకు పునర్జన్మ వదినా, పునర్జన్మ. సంతోషం నాయనా. కాశీ వదినా, అమ్మ గతాన్ని మర్చిపో. నీ కాశీను మన్నించు తల్లి. అమ్మా అంతా మీ భిక్ష. మంజు, ఈ జన్మకు భగవంతుడు ఆదేశించిన చివరి పని పూర్తయింది. వస్తాను తల్లి. నాయన వదినా, వస్తానయ్యా.
తల్లి. మళ్ళా ఏ ముఖం పెట్టుకొచ్చావు ఇంటికి? సిగ్గు లేదు. లోపలికి పదండి. ఇంటికి నడు. ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత నీకు ఎప్పుడూ పోయింది. నా మాట వినండి. నడివీధిలో అల్లదెందుకండి? చాలు. నా బ్రతుకు ఏనాడో నడివీధికెక్కింది. నువ్వు అడుగు బయటికి పెట్టినప్పుడే అన్ని బంధాలు తెగిపోయినాయి. ఇక నీకు ఇంట్లో తావులేదు. వెళ్ళు. 12ంటికి ఆపరాన్ని ఇట్టా పాడు చేసుకుంటారా? ఆ తల్లి ఏమైపోవాలి? పరువు పోయిన తర్వాత ఏ గంగలోనైనా పడి చావాలి. నిన్నే ఎందుకు ఇంకా నిలబడ్డావు? భర్త నాన్న మర్యాద నీకేమాత్రమైనా ఉంటే, ఈ వంశం మీద గౌరవం ఉంటే వెళ్ళిక్కడి నుంచి. అంతేనా? అంతే. అమ్మా అమ్మా, కాశీ గారు, కాశీ గారు, మీ అన్నగారు అన్నపూర్ణమ్మని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. ఆ ఏటు వైపుకు పోయింది. వదినా. అమ్మా అమ్మా, కాశీ గారు ఇది ఎందుకయ్యా? బ్రాహ్మణంతా తీరి విశ్వనాథం గారి ఇంటి మీద ఎగబడ్డారు. ఏమి విపరీతం జరుగుతుందోనమ్మా. పూజలారా, ఈ పాపం అంతా నాది. అనుభవించవలసినదంతా అనుభవించా. మీకోసం సోదరుణ్ణి దూరం చేసుకున్నా. అల్లారు ముద్దుగా పెంచినవాడు అతి దీనంగా దుమ్ములో ధూళిలో కలిసిపోతున్నప్పుడు కనికరించలేకపోయా, కరుణించలేకపోయా. నా హృదయం అల్లాడి తల్లడిల్లితే మీకోసం అణుచుకున్నాను. రక్త బాష్పాలు కారితే మీకోసం తుడుచుకున్నాను. నాలోని సోదర ప్రేమని, వాత్సల్యాన్ని సమూలంగా పెకలించి కాలరాచాను. మీకోసం, మీ మతం కోసం, మేము సంతోష పెట్టడం కోసం అత్యుత్తమ సాధ్యం అగ్ని సాక్షిగా పెండాడిన దాన్ని అవమానించాను. ఆమెలోని మాతృ ప్రేమకు అడ్డు చెప్పాను. పెంచిన వాణ్ణి మంచి మార్గాన పెట్టడం కోసం కన్నీరు నించుతూ వెళ్లిన నేరానికి ఆ ఉత్తమ ఇల్లాలిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాను. అన్నపూర్ణమ్మ గారు 7 గంటలు బయట పరిగెత్తిపోతా ఉంటారు. ఏమైనా ఇద్దరు జరుగుతుందో ఏమో. ఆ ధర్మతల్లి ఉసురు తగిలితే ఊరుకు ఊరే నాశనం అయిపోతుంది. రండి బాబు, రండి బాబు, రండి రండి, ఆ తల్లిని కాపాడుకుందాం. రండి రండి బాబు. శాస్త్రి గారు, కాశీ అన్నపూర్ణమ్మను మోసుకుని గుళ్ళేగా వచ్చాడండి. దైవం నీవేనా, ధర్మం నీవేనా, దైవం
చాటుకో రుజువు చేసుకో నీ నిజము చాటుకో దైవం నీవేనా కరుణలేని కరుగలేని కటికరాయివా బలహీనులు మానవులు మలచుకొన్న మాయవా రుజువు చేసుకో నీ నిజము చాటుకో నీ మనుగడ ఈ మనుజుల మతంలోనే ఉన్నదా నీ సృష్టి నీ శక్తి నిర్జీవం అయినదా నీవునికే అనుమానం ఇది నీకే అవమానం ప్రళయకాల ఫాలనేత్ర భయదకీల రగులని నీ గళమున హలాహలం ఎగసి ఎగసి సాగని దుర్మార్గం దౌర్జన్యం నిర్మూలం కాని బ్రతుకమ్మ నా కోసం నీ కాశీ కోసం బ్రతుకమ్మ అమ్మా అన్నయ్య కాశీ అన్నయ్య అన్నపూర్ణ అమ్మా అన్నపూర్ణ మంజు కాశీ దైవాన్నే ఆదేశించిన మహితాత్ముడి ధన్యుడు మా వల్ల నీకు మరువరాని ద్రోహం జరిగింది మన్నించు కాశీ మన్నించు కాశీనాథ్ శాస్త్రి గారు కళ దైవస్వరూపం కళా తపస్సులు జాతిమత భేదాలకు అతీతులు మానవత్వాన్ని మించిన మతం లేదు శాస్త్రి గారు ఈనాటికైనా మనం ఈ సత్యాన్ని గుర్తించగలిగితే శాంతి సామరస్యాలు సుసాధ్యాలు సంగీత సార్వభౌమ ఆనాడు నీకు జరిగిన మకుటాభిషేకం మా సమక్షంలో నేడు పరమేశ్వరుని సన్నిధి విజయీ గురుదేవ కాశీ జయభేరి మ్రోగించావు నాయన దీర్ఘాయుష్యం ఆదర్శ దంపతులై కళారాధకులై వర్తిల్లారు